నా భర్త శాడిస్ట్ ఎపిసోడ్ 13. రాత్రి ఇంటికి ఆనంద్ వచ్చాడు. నేను కావాలనే నిద్ర నటించాను. అతను వంట మనిషి వడ్డిస్తే భోజనం చేశాడు. సిగరెట్ వెలిగించి గదిలోకి వచ్చాడు. హఠాత్తుగా నా కళ్లమీద ట్యూబ్ లైట్ వెలుతురు పడేసరికి గభాల్న కళ్ళు తెరిచాను అరచెయ్యి అడ్డం పెట్టుకుంటూ. అతను విలాసంగా నా పక్కన పడుకుంటూ, మాధవి బాగుందా? అని అనడిగాడు. నా తలమీద బాంబ్ పడ్డట్లు అదిరిపడి చూశాను. ఆనంద్ నా మొహమ్మీదకి పొగ వదులుతూ నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో నేను పట్టించుకోను అనుకుంటున్నావా? అన్నాడు. నీకు నేను ఉన్నానని జ్ఞాపకం ఉంటుంది కూడానా? అని హేళనగా అడిగాను. ఇంటికి ఎవరొస్తున్నారో, నువ్వెక్కడ తిరుగుతున్నావో పట్టించుకుంటాను. లేకపోతే రఘురాంలా చేతులు కాలాకా ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది అన్నాడు. రఘురాం లాగానా? అన్నాను. అవును, సాయంత్రం వచ్చాడుగా, ఏం చెప్పలేదా? అన్నాడు. ఈ విషయానికి కూడా తెలుసా అన్నట్లుగా చూశాను. ఏమన్నాడు? అని రెట్టించాడు. అహల్యగారు కనిపించడం లేదుట అని అన్నాను. ఆనంద్ పెద్దగా నవ్వాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. అందులో అంత నవ్వేందుకు ఏముంది? అని అడిగాను. అంతే చెప్పాడా? నా పెళ్ళాం లేచిపోయిందని చెప్పలేదా? అన్నాడు. ఆనంద్ అని అంత కోపంగా అరిచి చాలా రోజులైంది నేను. ఏం మధ్యన నీకెందుకు ఆ ఉలుకు? అన్నాడు. నీది నీచమైన స్వభావం, అందుకే నీకు లోకం అంతా అలాగే కనిపిస్తోంది అన్నాను. ఒసే, మీ జాతి సంగతి నాకు తెలుసే. మొదట తినడానికి తిండి దొరికితే చాలనుకుని డబ్బున్నవాడిని కట్టుకుంటారు. 2 పూటలా తిండి తిన్నాక ఒళ్ళు చిమచిమలాడి అడ్డదారులు తొక్కుతారు. అందుకే మొదట నుండి మిమ్మల్ని హద్దుల్లో పెట్టాలి. అవసరమైతే కాళ్ళూ చేతులూ విరగ్గొట్టాలి అని కసిగా చెప్పాడు. అలా వెళ్ళిపోవాలన్న కోరిక కలిగేటట్లుగా మీరెందుకు ప్రవర్తిస్తారు మరి? అని సూటిగా చూస్తూ అడిగాను. ఆనంద్ నేను ఎదురు మాట్లాడేసరికి ఇరిటేట్ అయిపోయాడు. షటప్ అని బెడ్ ల్యాంప్ తీసి నా మీదకి విసిరికొట్టాడు. నేను పక్కకి తప్పుకునేసరికే అది కాస్తా విరిగి ముక్కలైపోయింది. ఏదైనా ముక్కలు చెయ్యడం నిమిషం పని, అతకడం మాత్రం మీకు జన్మలో సాధ్యపడదు అని అన్నాను. ఏవిటీ, నగ్న సత్యాలు చెప్తున్నావా? అని ఆనంద్ నా దగ్గరకొచ్చి తన ఎడమచేతిని నావీపు వెనగ్గా పోనిచ్చి చేతులు కదలకుండా బంధించి పెట్టాడు. నేనెంత గింజుకున్నా అతని ఉడుముపట్టు నుండి తప్పించుకోలేకపోయాను. ఏమిటి తిరుగుబాటు చేస్తున్నావు? తిండి ఎక్కువైందా? అని అతను సిగరెట్ పీక నా గెడ్డం క్రిందగా తీసుకొస్తూ అన్నాడు. నేను ఎర్రగా మండుతున్న దాన్ని చూశాను. అప్రయత్నంగా గెడ్డం పైకెత్తాను. ఈ నిమిషాన్నైనా అది నా గెడ్డం క్రింద చుర్రుమంటూ కాలుస్తుందని నాకు తెలుసు. కానీ గెడ్డం క్రింద కాలలేదు. నాగుండెలమీద అతి సున్నితమైన ప్రదేశంలో అమ్మా అన్న కేక కూడా పూర్తిగా నా నోటి నుండి రాలేదు. ఇంకోవైపు ఆ బాధ భరించలేక నేను పెదవిని గట్టిగా పళ్లతో కొరికేసుకున్నాను. ఆనంద్ ముఖంలో పైశాచికత్వం తారట్లాడ్తోంది. నా జుట్టు పట్టుకుని వెనక్కి వంచి ఏడవ్వేమే? అని అన్నాడు. నా కళ్ళు కూడా అతని కోర్కి తీర్చడానికి నిరాకరించాయి. నిర్లిప్తంగా చూశాను. ఏడవడానికి కూడా అహం అడ్డు వస్తోందా? అన్నాడు. ఎందుకిలా రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నావ్? నేను ఏడిస్తే నీకేమొస్తుంది? అని అడిగాను. మరో అహల్యవి కాకుండా ఉంటావు. ఫలానా ఆనంద్ గాడి పెళ్ళాం లేచిపోయింది అన్నమాట రాకుండా ఉంటుంది. నువ్వు ఏడవాలి. నీ పెదవి అంచున బిగబట్టిన అభిమానం, అభిజాత్యం అన్నీ పోవాలి. నా కాలిక్రింద కుక్కలా పడుండాలి. అందుకు నీకు ఎంత లంచం ఇస్తున్నానో చూడు అని ఆనంద్ నా వార్డ్రోబ్ తెరిచి హేంగర్లకి వేలాడుతున్న చీరలన్నీ తీసి నామీద కుప్పలా విసిరాడు. పిచ్చిపట్టిన వాడిలా లాకర్ ఓపెన్ చేసి జ్యువెలరీ బాక్స్ తెరిచి నగలన్నీ నా మీదకి గిరాటేశాడు. చూడు, ఇవన్నీ తాకి చూసే అర్హత కూడా లేని నీకు ఇవన్నీ ఎందుకిస్తున్నాననుకున్నావు? నువ్వు ఇల్లు కదలకుండా, పరాయి పురుషుడ్ని కన్నెత్తి చూడకుండా ఉండడం కోసం. అర్థమైందా? నిన్ను ఫినిష్ చెయ్యడం నిమిషం పని అని లైటర్ వెలిగించి ఆ మంటని దగ్గరగా తీసుకొచ్చి బెనారస్ పట్టుచీరని అంటించాడు. అది అంటుకుంది. గబుక్కున నామీద నుండి తీసి కార్పెట్ మీద పారేశాను. కార్పెట్ అంటుకుని మంటలు రేగాయి. నేను పరిగెత్తుకు వెళ్లి బకెట్తో నీళ్లు తెచ్చి దానిమీద పోసి మంటలార్పాను. ఆనంద్ ఉన్మాదంగా నవ్వుతున్నాడు. నీకు పిచ్చిపట్టిందా? అని అసహ్యమంతా మొహంలో చూపిస్తూ అడిగాను. అవును, నీ అహంకారం నాకు పిచ్చిపట్టిస్తోంది. ఇంత చేసినా నువ్వు ఏడవ్వేమే? అని నా చీర పట్టుకు లాగేస్తూ అన్నాడు. అతనికి సంతోషం కలిగించే పని నేనెందుకు చెయ్యాలి? శక్తిని కూడగట్టుకుని గుప్పెళ్ళు బిగించి మరీ గుండెలమీద మంటని భరిస్తూ నిలబడ్డాను. అతను చీర మొత్తం విప్పి అవతల పారేశాడు. శరీరం మొత్తం నేప్పితో, మంటలతో గిలగిలలాడుతూ ఉండగా నా మీదకి వచ్చాడు. భగవాన్, ఇతను మనిషా? నా గుండెలు మండుతున్నాయి. బయట కాలినందుకు కాదు, లోలోన లావాలా ద్వేషం ఉడికిపోతోంది. నేనేం తప్పు చేశాను? ఏ కక్షతో వీళ్లు నన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకున్నారు?
అభం శుభం ఎరుగని ఏ తల్లి కన్నబిడ్డనో బలవంతంగా పంజరంలో పెట్టి బంధించడం కాకుండా అది జీవితంలో ఎగరలేకుండా రెక్కలను సైతం కత్తిరించడం నేరం అని వీళ్ళకి తెలీదా? వీళ్ళని ఏ చట్టం శిక్షిస్తుంది? భగవంతుడనే వాడుంటే ఈ పాపాలని ఎందుకు క్షమిస్తున్నాడు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆనంద్ కోర్కె తీరాక తప్పతాగి పడుకున్నాడు. వంటింట్లోంచి కిరోసిన్ తెచ్చి మీద జల్లి అగ్గిపుల్ల గీయనా? నిమిషంలో బుగ్గి అయిపోతాడు. నేను లేచి వంటింట్లోకి వెళ్తుంటే చీర కుచ్చిళ్ళు కాళ్లకి అడ్డం పడ్డాయి. కాలివేళ్లకి ఉన్న మట్టెలు మెరుస్తూ కన్పించాయి. గుండెలమీద బరువుగా కదులుతూ 2 తులాల మంగళసూత్రాలు. నేను నిస్సత్తువగా గడప పట్టుకుని నిలబడిపోయాను. చంపి జైల్లో అయినా తృప్తిగా గాలి పీల్చుకుందువుగాని అని అంటోంది అంతరాత్మ. నేను అడుగు ముందుకి వేశాను. అతను సిగరెట్తో నన్ను కాలుస్తున్నప్పటి రూపం, అతని పెదవుల మీద అప్పుడు కనిపించిన ఆ నవ్వు గుర్తువస్తేనే శరీరం కసితో భగభగమంటోంది. కిరోసిన్ సీసా అందుకున్నాను. కాలికింద ఏదో పడింది. చూసేసరికే బొద్దింక నా పాదంకింద పడి నలిగి చచ్చే స్థితిలో కొట్టుకుంటోంది. నాకు దాన్ని అలా చూడగానే బాధేసింది. ఆ అల్పజీవిని నేను తెలియకుండా చంపేశాను. ఛీ ఛీ! క్రింద చూస్తూ నడవాల్సింది. 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూశాను. బొద్దింక చచ్చిపడి ఉంది. నా వల్ల చచ్చిపోయింది. నాకు కళ్ళు తిరిగినట్లయ్యాయి. గోడ ఆసరాగా చేసుకుని నిలబడ్డాను. బొద్దింక చచ్చిపోతేనే తట్టుకోలేని నేను ఒక మనిషిని హత్య చేయగలనా అని నాకు ఏడుపొచ్చింది. నన్ను అతను హింసిస్తున్నందుకు కాదు, ఎదుటివారిని హింసించలేని నా మనోదౌర్బల్యం మీద. చిన్నప్పటి నుండి అమ్మమ్మ నూరిపోసిన నీతికథల మీద. మంచితనం అనే నా చాతకాని తనం మీద. తరతరాల నుండి స్త్రీలో పేరుకుపోయిన ఈ క్షమాగుణం వల్ల అన్నింటిమీదా కక్ష కలిగింది. చేతిలోని అగ్గిపెట్టెని విరిసికొట్టాను. కిరోసిన్ సీసాని యథాస్థానంలో ఉంచి వచ్చేశాను. ఆనంద్ ఇంకా ఆదమరచి నిశ్చింతగా నిద్రపోతున్నాడు. నేనేం చేసినా ప్రతిఘటించలేడు. చంపక్కర్లేదు. సిగరెట్ అందుకుని వెలిగించాను. ఎర్రగా రాక్షసుడి కన్నులా కాల్తోంది. అతని పెదవుల దాకా తీసుకెళ్లాను. ఎర్రని పెదవులు అరవిచ్చి నవ్వుతున్నాయి. బహుశా ప్రియంవదతో చేసిన రొమాన్స్ గుర్తుకొస్తోంది కాబోలు. సిగరెట్తో ఆ పెదవులని చురుక్కుమనిపిస్తేనో. గుండెలమీద బనీన్ తప్ప ఏవీ లేదు. గుండెలమీద గట్టిగా ఒత్తిపెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతేనో. 2 క్షణాల తర్వాత సిగరెట్ని యాష్ట్రేలో నలిపి పారేసి శుభ్రంగా చేతులు కడుక్కున్నాను. నేనేం చెయ్యలేను. నేను అసక్తురాలిని. ఇది నా పరాజయమో, నాలోని మానవత్వం గెలుపో అర్థంకాని స్థితి. రాత్రంతా నిద్రపోలేదు కదూ అని నా ఎర్రని కళ్ళని చూస్తూ అడిగింది అనసూయ. నిన్న మీరు ఊరికెళ్లారా అని మాట మారుస్తూ అన్నాను. అవును, గురుమూర్తిగారు ద్రాక్షతోటలేవో అమ్మకానికొస్తే చూద్దామని తీసుకెళ్లారు అంటూ స్వీట్ బాక్స్ తీసి ఒకటి అందించింది. ఏమిటి విశేషం అని అడిగాను. నా కోసం ఆయన మహేంద్రహిల్స్లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. త్వరలోనే గృహప్రవేశం అంది. వెలిగిపోతున్న ఆమె ముఖం చూస్తుంటే డబ్బున్న వెధవకి పెళ్లాంగా ఉండడం కన్నా వెధవైన డబ్బున్న వాడికి ఉంపుడుగత్తెగా ఉండడం సుఖమేమో అనిపించింది. నేను స్వీట్ అందుకుంటూ అహల్యగారు కనబడడం లేదుట. నిన్న రఘురాంగారు మా ఇంటికి వచ్చారు అన్నాను. మా ఇంటికి వచ్చారుట అని అనసూయ స్వీట్ తింటూ అంది. నేను ఒక్కసారి ఆవిడ్ని చూశాను. మా ఇంటికి ఎందుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాను. అనసూయ నవ్వి ఒక్కసారి ఆవిడ వెళ్లిన చీరల షాపుకి, ఎక్కిన టాక్సీ వాడి ఇంటికి, పోస్ట్ మేన్ ఇంటికి వెళ్లగా లేనిది మీ ఇంటికి రావడంలో విచిత్రం ఏవిటి? అంది. నాకు ఆయన మానసిక స్థితిమీద అనుమానం కలిగింది. ఆయనకి పిచ్చిగానీ లేదు కదా అన్నాను. ఎవరికి? ఆ బిజినెస్ మేగ్నెట్కా? తెలివిలో చాణుక్యుడు, ఉపాయంలో యుగంధరుడు అంది. మరి ఇలా అందరి ఇళ్లకి ఎందుకు వెళుతున్నట్లు? పోలీసులకి ఇన్ఫార్మ్ చెయ్యడం ఇష్టం లేకపోతే ఏ డిటెక్టివ్ ఏజెన్సీలో సంప్రదించవచ్చుగా అన్నాను. ఆమె నవ్వింది. రకరకాల మొగుళ్ళు, పాపం కొద్దీ పురుషుడు అంది. కాని నేను విన్నది ఏవిటంటే అంటూ ఆనంద్ చెప్పిన విషయానికి ఆమెతో అందామా వద్దా అని సందేహంగా ఆగిపోయాను. అహల్య తనంతట తనే వెళ్ళిపోయిందనా? మామూలుగా అడిగింది అనసూయ. నేను ఆశ్చర్యంగా నీకు తెలుసా అన్నాను. ఏ స్త్రీ చరిత్ర చూసినా ఏముంటుంది అంతకన్నా గర్వకారణం అని నవ్వి నూతిలో కప్పకి కూడా విశేషాలు తెలుస్తున్నాయే. ఎవరు చెప్పారు అంది. మా ఆయన అన్నాను. చరిత్రలో రహస్యం అనుకున్నది ఏదీ ఇంతవరకు బట్టబయలు కాకుండా లేదు. అది నిప్పులాంటిది. అడ్డువేసిన కొద్దీ పొగ బయటికి రాక తప్పదు అంది. అంత పెద్ద మనిషికి ఎంత అపవాదు అని బాధగా అన్నాను. ఏదైనా 4 రోజులే, ఆ తర్వాత పెద్దగా పట్టించుకునే తీరిక ఈ మనుషులకి లేదు. ఏ విషయానికి అయినా మరుగున పడాల్సిందే అంది. కాని ఇది పునీత పెళ్లికి ముందు జరగడం సరిగ్గా లేదు అన్నాను. అనసూయ ముందుకి వంగి సరైన సమయం. అందుకే ఆ రఘురాం అంత బాధపడుతున్నాడు.
మగపెళ్లివారికి తెలియకూడదని హైరానా పడుతున్నాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది అహల్య అంది. నాకు రాత్రి ఆనంద్ నా పట్ల ప్రవర్తించిన విధానం గుర్తొచ్చింది. అతని మీద కక్ష తీర్చుకోవాలని నేను ఆలోచించిన అనేకమైన మార్గాలు కూడా గుర్తొచ్చాయి. ఈ సోకాల్డ్ హై సొసైటీలోని మనుష్యుల్ని పరువు మీద కొట్టాలి. అహల్యకి కూడా నాలా బాధలా? నాకా విషయానికి నమ్మాలనిపించలేదు. అక్క చెల్లెళ్లలా, స్నేహితుల్లా కబుర్లు చెప్పుకుంటూ వెళ్లిన పునీత, అహల్య నాకు గుర్తొచ్చారు. ఏవిటి అలా ట్రాన్స్లోకెళ్ళావు? అడిగింది అనసూయ. అహల్యకి ఏం కష్టాలున్నాయని ఇలా చేసుంటుంది? అన్నాను. అనసూయ గుప్పెట బిగించి చూపిస్తూ దీనిలో ఏవుందో నే చెప్తే కానీ నీకు తెలీదు. కాని నేను అడిగితే నువ్వు ఇందులో పట్టేవి, నీ ఊహకి తోచినవి చాలా చెప్తావు. అవన్నీ సరైన సమాధానాలు కాదు. ఇది ఆడదాని మనసు. దీనిలో ఏవుంటుందో ఆమె కన్నతల్లికి కూడా చెప్పుకోలేదు. ఇది పెండోరా బాక్స్, మూత తీస్తే కష్టం అంది. నేను పైట సర్దుకుంటూ వేళ్లు తగిలి గుండెలు భగ్గుమని అమ్మా అన్నాను. ఏవైంది అని అనసూయ ఆత్రంగా దగ్గరకొస్తూ అడిగింది. ఈ పెండోరా బాక్స్ మూత తీసి ఆమెకి చూపించాలని అనిపించలేదు. రేపు హాలిడే కదా, ఎక్కడికైనా వెళుతున్నావా అని అడిగాను. పిన్ని శ్రీశైలం చూపించమని పోరు పెడుతోంది. నువ్వూ వస్తావా? వెళదాం అని అడిగింది. వస్తాను అని ఆలోచించకుండా చెప్పాను. నేను అనసూయతో శ్రీశైలం వెళ్ళినట్లు ఆనంద్కి తెలుస్తుందేమో చూడాలి. తెలిస్తే ఏం చేస్తాడో నాలో పట్టుదల పెరిగిపోతోంది. అనసూయ చెప్పినట్లుగా బస్ డిపోలో సూట్ కేస్తో చాలాసేపు ఎదురుచూశాను. ఫోన్ బూత్ దగ్గరకి వెళ్లి ఆమె ఇంటికి డయల్ చేశాను. హలో అనసూయ పలికింది. అనసూయ రాలేదేం? బస్ డిపో నుండి మాట్లాడుతున్నాను అన్నాను. ఈయన రాత్రి తాగొచ్చి గొడవ చేశారు సుమతి, పిన్నిని కొట్టారు. అది చూసి భయపడి బాబు జ్వరం తెచ్చుకున్నాడు. ఇల్లు ఆయన పేరిట రిజిస్టర్ చేయించాలట. అది గొడవ ఏడుపు ఆపుకుంటూ అంది. నాకు ఆమె పరిస్థితి అర్థమైంది. ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు, ఏడుస్తూనే అడిగింది. నీతి అనే హద్దు దాటాక ఇంకా న్యాయాన్యాయాల గురించి మాట్లాడటం నాకు నవ్వు తెప్పించింది. సరే ఉంటాను అని ఫోన్ పెట్టేశాను. పూరించలేని సమస్యల గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సూట్ కేస్ తీసుకుని బయటికొచ్చి ఆటోని పిలవబోతుండగా హలో అన్న పలకరింపు వినిపించింది. చూస్తే ప్రదీప్. వెంటనే ప్రతిగా విష్ చేయాలని కూడా తట్టలేదు. అలాగే చూస్తుండిపోయాను. స్కూల్లో ఉన్నప్పుడు అమరావతి ఎక్స్కర్షన్ కెళ్లి కృష్ణమ్మని అలాగే కళ్ళిప్పి చూస్తుండిపోయాను. అందమైనవి, ఇష్టమైనవి మూగని చేస్తాయి. మాట్లాడండి. అలా వీరప్పన్ని చూసినట్లు చూస్తుండిపోకండి. జనం అనుమానపడతారు అన్నాడు. నేను చిన్నగా నవ్వాను. ఆ సూట్ కేస్ ఇటివ్వండి, కారులో పెడదాం అని సూట్ కేసు అందుకుంటూ అన్నాడు. అనాలోచితంగా ఇచ్చేశాను. అతను కారు డోర్ తెరిచి పట్టుకుని ఇంటికా అన్నాడు. ఏమో అన్నాను. అతను అప్పుడే జూలోకొచ్చిన కొత్త జంతువుని చూసినట్లు చూశాడు. ఎక్కండి అని డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. అతని పక్కన అలా కూర్చుంటే నాకు మాధవి గుర్తొచ్చి గిల్టీగా అనిపిస్తోంది. పిచ్చి మొద్దు, ప్రతి ఉదయం ఈ మనిషి కోసం ఎంత ఎదురుచూస్తోందో అని అన్నాను. చాక్లెట్ తింటారా అని క్యాడ్బరీస్ తీసి అందిస్తూ అన్నాడు. నేను అందుకున్నాను. వికారాబాద్ దగ్గర మా ఫార్మ్ హౌస్ ఉంది. అక్కడికెళుతున్నాను. ఒక్కడినే బోర్ కొడుతుందేమో అనుకున్నాను. సమయానికి మీరు కనిపించారు. హేపీగా వెళ్ళొచ్చు అన్నాడు. అన్నీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటాడు. నేను అంగీకరించాలిగా. నేనా అంత దూరమా అన్నాను. అతను నవ్వాడు. ఇంటికా అంటే ఏమో అన్నారు. దాన్ని బట్టే తెలిసింది మీ గమ్యం నిర్దేశించుకోలేదని. కానీ నా గమ్యం నాకు తెలుసు. నా చేతిలో స్టీరింగ్ ఉంది. అది చాలదా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుపోవడానికి? అవసరమైతే వాడడానికి కత్తి కూడా ఉంది అని ఆఖరి మాట గొంతు మార్చి విలన్లా అన్నాడు. అన్నీ చాలా సింపుల్గా మాట్లాడేస్తాడు. ఇతనికి జీవితంలో ఏదీ సీరియస్ విషయానికి కాదా అనిపించింది. ఇంట్లో చెప్పకుండా ఇలా అని నసిగాను. ఇల్లు ఏవంటుందండీ, దానికేమైనా నోరుందా బదులివ్వడానికి అని నవ్వి జోక్ బాలేదా? సారీ ఇంట్లో ఎవరికి చెప్పాలి అని అడిగాను. మా ఆయనకి అన్నాను. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.